Bowling average model, very important model. The bowling average of a cricketer was 12.4. He improves his bowling average by 0.2 points when he takes 5 wickets for 26 runs. His last match, okay, the number of wickets taken by him before the last match was, ఒక క్రికెట్ ఆటగాని బౌలింగ్ సగటు 12.4, 26 పరుగులకు 5 వికెట్లు తీసి అతని బౌలింగ్ సగటు 0.2 పెంచుకున్నాడు అంటే మెరుగుపరుచుకున్నాడు అని అర్థం. ఓకేనా? మెరుగుపరుచుకున్నాడు అంటే బౌలింగ్ యావరేజ్ ఎప్పుడైనా తగ్గించాలండి, ప్లస్ చేయకూడదు, మైనస్ చేయాలి, తర్వాత చెప్తాను. ఆఖరి మ్యాచ్ ముందు వరకు అతను తీసిన వికెట్ల సంఖ్య ఎంత. సో వెరీ స్టాండర్డ్ అండ్ ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ వచ్చినప్పుడు మనం ఎలిగేషన్ మెథడ్ అప్లై చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ ఎలిగేషన్ మెథడ్ ఎలా అప్లై చేయాలి. ఫస్ట్ అతని యొక్క బౌలింగ్ సగటు 12.4. ఇప్పుడు ఆడుతున్న మ్యాచ్ లో 26 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు, 26 రన్స్ అండ్ 5 వికెట్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ 5.2 ఇస్ ద యావరేజ్. 5.2. తద్వారా 2 పరుగులు మెరుగుపరుచుకున్నాడు, 0.2 పెంచుకున్నాడు. ఇక్కడ పెంచుకున్నాడు అంటే బౌలర్ ఎప్పుడైనా సరే కూడా రన్ రేట్ తగ్గిస్తాడు తప్ప అది పెరగాలని చూడండి. పెంచుకున్నాడు అంటే తగ్గించుకున్నాడు అనే అర్థం చేసుకోండి. ఇది ఏమవుతుంది? 12.2 అవుతుంది. Now apply the alligation shortcut. Here the difference is 0.2 and here the difference is exactly 7 కదమ్మా, 7. ఓకేనా? అంటే దీన్ని 70:2 అని రాయొచ్చు, లేదా 35:1 అని రాయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆఖరి మ్యాచ్ లో అతను తీసినటువంటి వికెట్ల సంఖ్య ఎన్ని తీసాడు? 5 వికెట్లు, 5 వికెట్స్. 5 వికెట్స్ 1 part 5 వికెట్స్ అయితే 35 parts ఎంత అనేదే ప్రశ్న. మరి 35 parts ఏమవుతుంది? 35 into 5, 175 is clearly given in the third option. చిన్న క్వశ్చన్ కాకపోతే ఇంపార్టెంట్. ఎలిగేషన్ చేయడం వల్ల మనకి తొందరగా ఆన్సర్ వచ్చింది. ఈక్వేషన్ రాయట్లేదు నేను. ఫస్ట్ 12.4 యావరేజ్, 26/5 అంటే 5.2 యావరేజ్. ఇది 0.2 తగ్గితే 12.2. ఎలిగేషన్ చేయండి, రేషియో వస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ రేషియో 1 part ఇక్కడ లాస్ట్ మ్యాచ్ లో 5 వికెట్స్ అయితే తొలి 35 parts ఎన్ని వికెట్స్? 35 5s 170. ఓకేనా? నెక్స్ట్ very important model question and big question. The average of 4 consecutive odd natural numbers is 8 less than the average of 3 consecutive even natural numbers. If the sum of these 3 even numbers is equal to the sum of above 4 odd numbers, then the average of 4 original odd numbers is. 4 వరుస సహజ బేసి సంఖ్యల సరాసరి 3 వరుస సహజ సరి సంఖ్యల సరాసరి కన్నా 8 తక్కువ. ఈ 3 సరి సంఖ్యల మొత్తం ఆ 4 బేసి సంఖ్యల మొత్తానికి సమానమైతే ఆ 4 బేసి సంఖ్యల సరాసరి ఎంత? సింపుల్ అండి. ఇక్కడ మనకి బేసి సంఖ్యల సరాసరి ఆప్షన్ లో ఇచ్చాడు. ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అని 2 కేటగిరీస్ ఉన్నాయి. నేనేం చేస్తానంటే ఎప్పుడైతే ఎక్సెల్ లో ఈక్వేషన్ రాయాల్సి వస్తుందో త్రూ ఆప్షన్ వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆప్షన్ 36 యావరేజ్ అనుకుంటే ఇక్కడ 36 into 4 ఏమవుతుంది? 144. ఆడ్ నెంబర్స్ యావరేజ్ కి ఈవెన్ నెంబర్స్ యావరేజ్ కి 8 తేడా ఉందంట. ఈవెన్ నెంబర్స్ యావరేజ్ 8 ఎక్కువ అంటే ఇది 44. మరి ఇవన్నీ సరి సంఖ్యలు అంటే 3. మరి ఇక్కడ 4 3s are 12, 1 carry 132 వచ్చింది. మరి ఈ రెండు సమానం ఉన్నాయా? ఎలిమినేట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. చిన్న లాజిక్ అండి. ఆడ్ నెంబర్స్ యావరేజ్ 36 కంటే ఈవెన్ నెంబర్స్ యావరేజ్ 8 ఎక్కువ అంట. 36 + 8 44 ఉండాలి. ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి. వాటి సమ్ ఈక్వల్ ఉండాలి.
సమ్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ అంటే నథింగ్ బట్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. వాడు చెప్పిన స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అనేది నేను చెక్ చేస్తున్నాను అంతే, పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏం కాదు. సెకండ్ ఆప్షన్ బి చూద్దాం. 24 ప్లస్ 8 32. 24 ఇవి 4 సంఖ్యల సమ్ 96. 32 ఇవి 3 నెంబర్ సమ్ 96. 96 is equal to 96. So the answer is second option. No need to check the remaining two options. అలా ప్రొసీజర్ రాకపోయినా విత్ ద హెల్ప్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది తెలుసుకుంటే మనం రాని క్వశ్చన్స్ ని కూడా ఆన్సర్ పెట్టి రావచ్చు, ఈజీగా ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.